సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో కెనరా బ్యాంక్ స్కీమ్స్ చెప్తూ వచ్చినాం. ఇది ఒక స్కీము. ఇది ఎవరికి ఉపయోగపడుతుంది ఏంటిదంటే మత్స్య సంపద, ఫిషరీస్ అంటారు, చేపలు. ఈ సముద్ర చేపలు పెంచేవాళ్ళు కానీ, పట్టేవాళ్ళు కానీ, వాళ్ళ యొక్క పడవలు కొనుక్కోవడానికి కానీ, మరబోట్లు కొనుక్కోవడానికి కానీ సంబంధించినటువంటి లోన్లు. ఇది ఎవరికి? ఈ సముద్రంలో చేపలు పట్టడానికి కానీ వాళ్ళ యొక్క దానికి సంబంధించినటువంటి ఈ లోన్లు అనమాట. అయితే ఇది ఎవరికి ప్రయోజనం ఏంటిదంటే మెషినరీలు. అంటే ఏంది? పడవలు మామూలు తెడ్డుతో కాకుండా మెషినరీ తోటి మోటార్ బోట్లు అంటాం, అవి కొనుక్కోవడానికి. తర్వాత ఇంజన్ తోటి నడుస్తాయి అన్నమాట. ఇన్ బోర్డ్ అవుట్ బోర్డ్ ఇంజన్ తోటి కంట్రీ బోట్లు యాంత్రీకరణ వాటికి. మళ్ళీ మామూలు పడవలకైనా ఏం లేదు, ఇవి వీటికి అనమాట. తర్వాత కటమరాన్స్ అంటే వలలు కానీ, వలలకు సంబంధించినటువంటి ఫిషింగ్కి సంబంధించినటువంటి పరికరాలు కానీ ఇవన్నీ కూడా మనకి తీసుకోవచ్చు. తర్వాత ఈ అంటే పెద్ద అయితే ఈ ఫిషింగ్ పరికరాలు అంటాం. వాటికి సంబంధించినటువంటి అంటే ఇంకా పెద్ద అంటే ఓడలు, ట్రాలర్లు, వాటికి కూడా లోన్లు, రుణాలు మంజూరు చేయటం ఉంటుంది. అయితే మళ్ళీ దీంతో పాటు ఇంధనం మరియు చమురు ఖర్చులు, వినియోగ వస్తువులు మరియు నిల్వలు ప్రాసెసింగ్ చేయడానికి, చేపలు నిలవబెట్టడానికి, పాడు కాకుండా ఉండటానికి ఐసు లాంటివి, కోల్డ్ స్టోరేజ్లు, వాటన్నిటికి కూడా ఇవి ఏదైతే వర్కింగ్ క్యాపిటల్ అవసరం ఉంటుందో స్వల్పకాలికంగా, దీర్ఘకాలికంగా కూడా వీళ్ళు టర్మ్ లోన్లు ఇవ్వటం జరుగుతుంది. అయితే దీన్ని నాబార్డు ఏదైతే ఉందో వాళ్ళు అనమాట మేనేజ్మెంట్ చేసేది. వాళ్ళు 15 మీటర్ల నుంచి 25 మీటర్ల పొడవు కలిగినటువంటి పెద్ద నౌకలకు కూడా వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది. నౌకలు 25 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్న వాటికి కూడా ఇవ్వటం జరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఫస్ట్గా మీకు చెప్పినటువంటి ఏదైతే పడవలది ఏదైతే ఉందో, పడవలు, చిన్నపాటి పడవలు, మిషన్ బోట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఈ ఎవరైతే లోన్ కావాలని అనుకుంటారో జాగ్రత్తగా వినాలి. 1-2 సార్లు వినండి. మళ్ళీ మీరు దయచేసి నాకు కాల్ చేయవద్దు. ఇదంతా కూడా ఇప్పుడు మత్స్య సంపద అంటే ఫిషరీస్ సంబంధించింది. అంటే సముద్రపు ఒడ్డున ఉన్న వాళ్ళకే ఉపయోగం, అంతే తప్ప ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు బోటు కొనుక్కొని చేసేది ఉండదు. రైతులే, మళ్ళీ ఇది వేరే. అయితే దరఖాస్తు ఎవరైతే కావాలి అనుకుంటాడో అతనికి ఆ ఫీల్డ్లో బాగా అనుభవం ఉండాలి. మళ్ళీ వాళ్ళు మత్స్యకారులై ఉండాలి, వాళ్ళకి ఆ ఫీల్డ్లో అనుభవం ఉండాలి. అయిన తర్వాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నౌక కానీ, పడవని కానీ నడపడానికి శిక్షణ పొందినటువంటి సిబ్బంది అయి ఉండాలి. తర్వాత ఈ నైపుణ్యం కలిగినటువంటి ప్రాంతంలో అందుబాటులో ఉండాలి. అంటే ఏంది? సముద్ర పొడ్డు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు అయి ఉంటేనే వాళ్ళకి ఎలిజిబిలిటీ అనమాట. తర్వాత వాళ్ళు అక్కడ లోకల్ అయి ఉండాలి. అంటే ఎవరైతే లోన్ తీసుకుంటారో అక్కడ నివాస అయి ఉండాలి స్థానికంగా. తర్వాత అది నివాస స్థలం నుంచి ఏదైతే ఈ చేపలు పట్టడానికి సముద్రం కానీ ఏదైతే నదులు కానీ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ఒక 25-30 కిలోమీటర్ లోపల ఉండాలి ఈయన ఇల్లు. మళ్ళీ తర్వాత ఏదైతే ఈ ఫిషింగ్ చేస్తాడో దానికి సంబంధించినటువంటి ఈయనకి సామర్థ్యం ఉండాలి. అక్కడ ఏవైతే చేపలు పట్టడానికి పెద్ద పరిమాణంలో వచ్చి ఉండాలి. అంటే చేపలు వలేస్తే పెద్ద అంటే చిన్న చేపలు పట్టడానికి అంటే లోతట్టు ప్రాంతాలు అంటారు, ఎగుమతి చేసేటటువంటి రకాలు అక్కడ పరిమాణంలో ఉంటే ఇంకా బాగా అనమాట. అంటే అందుబాటులో ఉండాలన్నట్టు. అంటే మంచి డిమాండ్ ఉన్నటువంటి ఎగుమతి చేప రకాలు అక్కడ ఉండే అనుకోండి, వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత ఈ పడవలు ల్యాండింగ్ చేయడానికి కానీ, బెర్తింగ్ అంటే ఆ పడవల్ని మనం ఒడ్డున అవి ల్యాండింగ్ చేయడానికి, దాన్ని ఉంచడానికి, దాని ఆశ్రయం కోసం, అంటే ఈ పడవలు పాడు కాకుండా, డ్యామేజ్ కాకుండా ఉండటం కోసం దానికి ఏదైతే అక్కడ అంటే మామూలు పెద్ద అయితే నౌకాశ్రయాలు అంటారు, ఆ నౌకాశ్రయాలు ఉన్నాయా లేవా చూడాలి. తర్వాత ఈ చేపలు ఏదైతే చేసారో దాన్ని ప్రాసెసింగ్ చేయడానికి మార్కెటింగ్ కేంద్రాలు, కోల్డ్ స్టోరేజ్ అనుకోండి, లేకపోతే నిలవబెట్టడం అనుకోండి, లేకపోతే మార్కెటింగ్ చేయడానికి, అక్కడికి రవాణా చేయడానికి అక్కడికి కన్వీనియంట్ ఉండాలి. రోడ్డు కానీ, ట్రైన్ కానీ, నెట్వర్క్ ఉండాలి, సర్వీసు. తర్వాత ఏదైతే మళ్ళీ
నౌకలు కానీ పడవలు కానీ ఏదైతే సర్వీసింగ్ కోసం అంటే రిపేర్ కానీ ఏదైతే ఉన్నాయో అవన్నీ చేసుకోవడానికి అందుబాటులో ఉండాలి. మళ్ళీ తర్వాత కోల్డ్ స్టోరేజ్ కానీ ప్రాసెసింగ్ కానీ ఫ్రీజింగ్ కానీ క్యానింగ్ కానీ ఇవన్నీ ఏదైతే సౌకర్యాలు మళ్ళీ ఉండాలి. మార్కెటింగ్ కోసం రిఫ్రిజిరేటర్ కోసం ఇన్సులేటెడ్ రవాణా వాహనాలు అందుబాటులో ఉండాలి. ఇవన్నిటితో పాటు ఫిష్ మార్కెటింగ్ ఫెడరేషన్ సభ్యుడిగా ఉండాలి. ఇది ముఖ్యం. ఏదైతే మత్స్య సంపద కోసం లోన్ తీసుకోదలుచుకుర్రో ఆ మార్కెటింగ్ ఫెడరేషన్ ఉంటుంది, ఫిష్ మార్కెటింగ్ ఫెడరేషన్. ఈ ఫిష్ మార్కెటింగ్ ఫెడరేషన్లో మెంబర్ అయి ఉండాలి, సభ్యుడై ఉండాలి. అయితే దానివల్ల ఏమిటి అంటే ఎవరైతే ఈ మత్స్యకారులు పట్టుకున్నటువంటి చేపలు ఉన్నాయో వాళ్ళకి మార్కెటింగ్ చేయడంలో వాళ్ళు సహాయం చేయటం అంటే అసోసియేషన్ వాళ్ళు, ఫెడరేషన్ వాళ్ళు. తర్వాత ఈ ఇన్కమ్ ట్యాక్స్ కూడా బ్యాంకు జమ చేయడానికి హామీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇదంతా కూడా ఒక అమ్మకం జరిగినప్పుడు ఆ ఆదాయాన్ని కూడా బ్యాంకులో జమ చేయడానికి. అంటే ఏంది, అమ్మకం జరిగిన తర్వాత ఆదాయం వస్తుంది కదా, అది కూడా బ్యాంక్ ఫెసిలిటీ ఉంటుంది అనమాట. అయితే ఇది 2 లక్షల వరకు మీకు లోన్ వస్తుంది. దాని మీద మార్జిన్ మనీ అనమాట. మార్జిన్ మనీ 2 లక్షల లోపు అయితే లేదు, 2 లక్షల పైన అయితే మాత్రం 15-20% మధ్యలో మార్జిన్ మనీ కట్టాలి. ఇక సెక్యూరిటీ వచ్చి 2 లక్షల వరకు బ్యాంకు రుణంతో ఆస్తులు హైపోతికేషన్ చేయటం 2 లక్షల లోపల వరకు. తర్వాత 2 లక్షల పైన అయితే మాత్రం భూమి కానీ ఏదన్నా ఉంటే మనం తనఖా పెట్టాలి. దీనికి మినహాయింపులు ఏమిటి అంటే ఆస్తులు కానీ మన ఆస్తులు కానీ జాగ కానీ ఇల్లు కానీ భూమి కానీ తాకట్టు పెట్టినప్పుడు వాళ్ళు 3వ పక్షం కూడా అడగొచ్చు, ఇంకా థర్డ్ పార్టీ కూడా అడగొచ్చు బాధ్యత. అయిన తర్వాత ఈ ఫిషింగ్ బోట్లు ఏవైతే ఉన్నాయో లోతైనవి అనమాట, అంటే సముద్రంలోకి పోయేటటువంటి ఫిషింగ్ ఓడలు కానీ వాటికి మినహాయింపు ఉంటుంది. అయితే అదనపు కొలటరల్ సెక్యూరిటీస్ కూడా ఒకవేళ అడగొచ్చు కూడా. అదనపు వీళ్ళు శాంక్షన్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఇంకేమైనా ఉంటే అదనపు సెక్యూరిటీస్ కూడా అడుగుతారు. మళ్ళీ ఈ పేమెంట్ అంతా కూడా మనము ఏదైతే ఈ రుణాన్ని ఏదైతే లోన్ తీసుకుంటామో 4 నుంచి 7 సంవత్సరాల మధ్యలో మనము తీయచ్చు. మళ్ళీ ఏది మామూలు పడవలు అయితే 4 నుంచి 7 సంవత్సరాలు. మెషినరీ అయిన అనుకోండి, మోటార్ బోట్లు అంటాం, అదైతే 8 నుంచి 12 సంవత్సరాల వరకు లోను మనం తీర్చవచ్చు. అయితే ఇవన్నీ కూడా మళ్ళీ ఇవన్నీ కూడా ఎట్లుంటుందంటే వర్షాకాలం వచ్చింది అనుకోండి, అప్పుడు అంత అవకాశం ఉండదు, వర్షాలు పడి సంపాదన ఉండదు, చేపలు రావు, అంటే వీళ్ళు సముద్రంలోకి వెళ్ళరు తుఫాన్లు వచ్చినప్పుడు అట్లాంటప్పుడు. అప్పుడు ఏమైందంటే ఆఫ్ సీజన్ అంటారు దాన్ని. ఆ వర్షాకాలం ఏదైతే ఆఫ్ సీజన్ వచ్చిందో అప్పుడు మనము 4 నెలల వరకు మనము పేమెంట్ చేయక్కర్లేదు, సింపుల్గా 4 నెలల తర్వాత చేయొచ్చు. ఆ వర్షాకాల సీజన్ వరకు మనకి ఎగ్జిబిషన్ వస్తుంది అన్నట్టు. ఇది సింపుల్గా మత్స్య సంపాదన. ఇంకా మీకు దీని మీదనే కావాలి, ఇంకేదన్నా ఉన్నాయి అనుకోండి, దీనికి సంబంధించిన చేపలు పట్టేది కానీ, చేపల పెంపకాలకు కానీ, చేపల యొక్క రుణాలు కానీ, చెరువుల యొక్క నిర్మాణాలు కానీ, లోతు వెడల్పు పూడిక తీయటం కానీ, చేప పిల్లలు కొనుగోలు చేయడానికి కానీ, చేప పిల్లల పరికరాలు కానీ, ఎరువులు కానీ, దానా కానీ అన్నిట్లో కూడా మీకు ప్రయోజనం ఉంటుంది. తర్వాత వీటికి సంబంధించి ఏవైతుందో మామూలుగా మనకి ఈ ఎక్కువ శాతం ఏంటంటే ఇప్పుడు ఆంధ్ర వైపు అయితే పావెకరం అంటే 2-3 కుంటల్లో కూడా గుంట తవ్వటం, దాంట్లో ఒక పట్టా వేయటం, నీళ్లు నిలవబెట్టడం, అలా కొరమించి చేపలు హైదరాబాద్లో కూడా చాలా చుట్టుపక్కల చాలా వరకు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫిషరీస్ కిందకి వస్తుంది. చేపలు, వాటికి నిల్వలు, దానికి సంబంధించినటువంటి సీడ్ అంటే చిన్న కొరమించి చేపలు ఇస్తారు. అవి మళ్ళీ పెరుగుతాయి. పెరిగిన తర్వాత వాళ్ళు అక్కడే వాళ్ళ మాదిరి ఉంటుంది, పట్టుతారు. దాని బరువుని బట్టి 4 కిలోలు, 5 కిలోలు, 3 కిలోలు వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు అమ్మటాలు అవి జరుగుతారు. ఇదంతా కూడా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషను. కెనరా బ్యాంకులో ఏమేమి ఉన్నాయో స్కీమ్స్ వాడుకోండి. మళ్ళీ వాటి కనుక సబ్సిడీలు అనుకుంటే మీకు అప్లికబుల్, ఆ లోన్కి ఆ సబ్సిడీలు కూడా మీకు వర్తిస్తాయి. ఇది సింపుల్గా సమాచారం మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ, సెలవు.